వెల్కమ్ బ్యాక్ టు అనదర్ షార్ట్ రెసిపీ. ఇవాల్టి వీడియోలో లెట్స్ సీ హౌ టు మేక్ సింపుల్ అండ్ టేస్టీ బూందీ కర్రీ. ఈ కర్రీ గీ రైస్లో కూడా బాగుంటుందండి. ఇప్పుడు ఈ కర్రీ కోసం ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, కరివేపాకు, గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యేదాకా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. తర్వాత ఇందులోకి కొద్దిగా టమాటో, పసుపు, టేస్ట్కి సరిపడా ఉప్పు అండ్ ఇంగువ యాడ్ చేసుకొని ఒక 2-3 సార్లు బాగా కలుపుకొని మూత పెట్టుకొని టమాటోలో ఉండే వాటర్ మొత్తం బయటకు వచ్చి ఉడికేదాకా మగ్గనివ్వాలి. తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపడా కారం, ధనియాల పౌడర్ అండ్ జీరా పౌడర్ యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకుందాము. ఇందులో కారం చూసి యాడ్ చేసుకోండి. ఇక్కడ గ్రీన్ చిల్లీస్లో స్పైస్ ఉంది కాబట్టి ఇక్కడ చాలా కొంచెం అమౌంట్ ఆఫ్ కారం అయితే మనం యాడ్ చేసుకుంటున్నాము. ఇక్కడ ఇప్పుడు 1 గ్లాస్ ఆర్ హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే పోసుకొని మూత పెట్టుకొని మగ్గనిస్తున్నాం. ఇలా ఉడుకుకి వచ్చిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న బూందీని ఇందులోకి యాడ్ చేసుకొని ఒక 2-3 సార్లు బాగా కలుపుకొని మూత పెట్టుకొని కొంచెం సేపు కుక్ అవనివ్వాలండి. నిన్న మనం గీ రైస్ రెసిపీ అయితే అప్లోడ్ చేయడం జరిగింది అండ్ దానికి కాంబినేషన్గా మష్రూమ్ గార్లిక్ ఫ్రై అయితే బాగుంటుంది. ఆ 2 రెసిపీస్ మనం అప్లోడ్ చేయడం జరిగింది. ప్లీజ్ డూ చెక్ దోస్ 2 రెసిపీస్ ఇన్ అవర్ ఛానల్. అండ్ నాకు ఈ రైస్కి కాంబినేషన్గా ఈ బూందీ కర్రీ కూడా బాగుంటుందండి. లాస్ట్లో ఇలా కొరియాండర్తో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఈ రెసిపీ. ప్లీజ్ డూ ట్రై అవుట్ దిస్ రెసిపీ. అండ్ గీ రైస్లోకి ఈ బూందీ అండ్ మష్రూమే కాకుండా వీ మేడ్ కట్ దోసకాయ కర్రీ కూడా, అది కూడా ఒకసారి ట్రై చేయండి. సూన్ అప్లోడ్ చేస్తాం అండ్ వీడియో ఎండ్ వరకు చూడండి. ఇలా కొరియాండర్ యాడ్ చేసుకొని 2-3 సార్లు బాగా కలుపుకున్న తర్వాత ఇట్లా కొంచెం ఉడకనివ్వాలి. మొత్తం లో ఫ్లేమ్లో అయితే ఉడకనిచ్చుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని గిన్నెలోకి సర్వ్ చేసేసుకుంటున్నాం. అంతేనండి, యమ్మీ అండ్ టేస్టీ బూందీ కర్రీ రెడీ అయిపోయింది. ఇఫ్ యూ లైక్ దిస్ సింపుల్ అండ్ టేస్టీ షార్ట్ రెసిపీ, please do like, share, comment and don't forget to subscribe to our channel and stay tuned for this recipe. Have a great time. Bye bye.